ఒకవేళ దేవుడు మనల్ని విడిచిపెట్టేస్తే ఏం జరుగుతుందో చూద్దాం. 26వ వచనము, 1 సమూయేలు 16వ అధ్యాయం 26వ వచనము. అందుకు సమూయేలు, నీతో కూడా నేను తిరిగి రాను. నీవు యెహోవా మాటను విసర్జించితివి గనుక ఇశ్రాయేలీయుల మీద రాజుగా ఉండకుండా యెహోవా ఏటట నిన్ను విసర్జించాడు. సౌలు గర్వంతో మదంతో నిన్ను రాజును చేసిన దేవుణ్ణే నువ్వు విసర్జించావు, కాదనుకున్నావు, ఆయన మాట వినడం మానేశావు. కాబట్టి వినో, దేవుడు కూడా నిన్ను వదిలేశాడు. అక్కడేమో సంసోనును దేవుడు వదిలేశాడు. కారణం ఏమిటంటే కామంతో కళ్ళు మూసుకుపోయిన సంసోను ఆఖరికి దేవుని యొక్క చిత్తానికి వ్యతిరేకంగా ఫిలిష్తీయుల మధ్యకు వెళ్ళి వాళ్లను జయించి తన ప్రజలను వారి బానిసత్వం నుంచి విడిపించవలసినటువంటి సంసోను కామంతో కళ్ళు నిండిపోయి ఆఖరికి కళ్ళు పోగొట్టుకున్నాడు, ఒళ్ళు హోనం చేయించుకున్నాడు. ఆఖరికి దిక్కుమాలిన వాడిగా వారి మధ్య సమాధి అయిపోయాడు. కారణం తెలుసా? దేవుని సన్నిధిని పోగొట్టుకున్నాడు. సౌలు దిక్కుమాలిన వాడిగా తిరుగుతున్నప్పుడు దేవుడు దర్శించి కనికరించి మహా గొప్ప అధికారిని చేస్తే దేశాన్నే తన చేతుల్లో పెడితే గర్వించాడు. అక్కడేమో కామం, ఇక్కడేమో గర్వం. ఈరోజు మన మధ్య ఎవరైనా గర్వంతో దేవుడిచ్చినటువంటి దానిని పొందుకొని గర్విస్తున్నట్లయితే జాగ్రత్త. ఆ గర్వమే నీ జీవితంలో అనాథన చేసేస్తుంది, అందరినీ దూరం చేస్తుంది, ఆశీర్వాదాన్ని దూరం చేస్తుంది, అధికారాన్ని దూరం చేస్తుంది, అనాథగా నిన్ను మార్చేస్తుంది. వినో, సమూయేలుతో అంటున్నాడు సౌలు, నువ్వు నాతో పాటు రా. నేను నీతో పాటు రాను. దైవజనుడైనటువంటి సమూయేలు అంటున్నాడు, నిన్ను నేను వదిలేస్తున్నా. దేవుడు వదిలేశాడు, దైవజనుడు వదిలేశాడు, దావీదు వదిలేశాడు. జాగ్రత్తగా వినండి. రాజుగా చేసిన దేవుడు వదిలేశాడు, రాజుగా అభిషేకించిన సమూయేలు దైవజనుడు వదిలేశాడు, రాజు తరఫున వెళ్ళి గొల్లియాతును చంపినటువంటి దావీదు కూడా సౌలును వదిలేశాడు. ఒంటరిగా మిగిలిపోయాడు. గర్వం దేవుణ్ణి దూరం చేసింది, గర్వం దైవజనుడిని దూరం చేసింది, గర్వం దావీదును దూరం చేసింది, ఆఖరికి సౌలును అనాథను చేసి పడేసింది. ఏం జరిగింది? చివరి అధ్యాయం. అటు దేవుడు లేక, ఇటు ప్రార్థించే దైవజనుడు లేక, అండగా నిలిచే దావీదు లేక, ఫిలిష్తీయులు అమాంతంగా మీద పడుతున్నప్పుడు దిక్కు లేక ఏం చేశాడో చూద్దాం రండి. 31వ అధ్యాయము. అంతలో ఫిలిష్తీయులు ఇశ్రాయేలుతో యుద్ధము చేయగా ఇశ్రాయేలీయులు ఫిలిష్తీయుల ఎదుట నుండి పారిపోయిరి. గిల్బోవా పర్వతం వరకు ఫిలిష్తీయులు వారిని హతము చేయుచు సౌలును అతని కుమారులను తరుముచు యోనాతాను, అభినాదాబు, మెల్కీషువ అను సౌలు యొక్క కుమారులను చంపేశారండి. సౌలు దుర్మార్గుడే, కానీ యోనాతాను చాలా మంచివాడండి. యోనాతాను చాలా ఆత్మీయుడండి. యోనాతాను దేవుని చిత్తమే చేయాలని ఆశపడిన ఒక అద్భుతమైనటువంటి ఆత్మీయుడు, దావీదు యొక్క ప్రియమైన స్నేహితుడు. దేవుణ్ణి పోగొట్టుకొని, దైవజనుణ్ణి పోగొట్టుకొని, దావీదును పోగొట్టుకొని దరిద్రునిగా ఒంటరిగా యుద్ధానికి వెళుతూ ఉంటే, నా తండ్రి ఒంటరిగా యుద్ధానికి ఎలా వెళ్తాడని చెప్పి కూడా యోనాతాను వెళ్లాల్సి వచ్చింది, తన బిడ్డలు కూడా వెళ్లాల్సి వచ్చింది. దేవుణ్ణి వదులుకున్న, దేవుణ్ణి కాదనుకున్న, దేవుని సన్నిధిని పోగొట్టుకున్న తండ్రి అయినటువంటి సౌలు కుమారులను కూడా పోగొట్టుకున్నాడు. తండ్రి జాగ్రత్త, తల్లి జాగ్రత్త. దేవుడిచ్చిన అధికారాన్ని ఆధారం చేసుకొని, దేవుడిచ్చిన ఆకారాన్ని, ఆరోగ్యాన్ని ఆధారం చేసుకొని, అందాన్ని ఆధారం చేసుకొని నువ్వు నిష్టానుసారంగా జీవిస్తానంటే ఏమవుతుందో తెలుసా? దేవుణ్ణి కోల్పోయిన నువ్వో, నీ కుటుంబంలో దేవుని సన్నిధిని కోల్పోయి ఆఖరికి నీ బిడ్డలకు కూడా శాపాన్ని మిగులుస్తావు. ఇంటికి యజమానివైన నువ్వే దేవుడు లేకుండా జీవిస్తున్నట్లయితే, ఇల్లు నిర్మించుకోవాల్సిన ఇల్లాలివైన నువ్వే దేవుడు లేకుండా జీవిస్తున్నట్లయితే, మీ ఇద్దరూ కలిసి దేవుని సన్నిధిని దూరం చేసుకుని ఇంట్లో ప్రార్థన లేకపోయినట్లయితే ఫలితంగా నువ్వు కుటుంబాన్ని నాశనం చేసుకుంటావు. దయచేసి గమనించండి. సౌలు దేవునికి దూరం అయిపోయి, దైవజనునికి దూరం అయిపోయి, దావీదుకు దూరం అయిపోయి సాధించింది ఏమిటండి? చేతులారా మరణాన్ని కొని తెచ్చుకున్నాడు.
దేవునికి దూరం అయిపోయిన, దేవుని సన్నిధిని పోగొట్టుకున్న సౌలు యుద్ధానికి వెళ్ళి పోరాడుతున్నప్పుడు తండ్రి యుద్ధానికి వెళ్తున్నాడే, ఒంటరిగా వెళ్తున్నాడే అని చెప్పి తన కుమారులు కూడా తండ్రిని రక్షించుకునే ప్రయత్నం చేశారు. యోనాతాను అద్భుతమైన ఆత్మీయుడు, చాలా మంచివాడు, దావీదుకు ప్రియమైన స్నేహితుడు. యోనాతాను మంచివాడైనప్పటికీ, ఆత్మీయుడైనప్పటికీ తండ్రి దుర్మార్గుడు కావడం వల్ల, తండ్రి దేవుని సన్నిధిని పోగొట్టుకోవడం వల్ల ఆఖరికి తాను కూడా తండ్రికి ఏదో అండగా నిలబడాలని చెప్పి వెళ్ళి యోనాతాను కూడా చచ్చిపోయాడండి. సౌలు అడ్రస్ లేకుండా పోయాడండి. సౌలు సంతానం అడ్రస్ లేకుండా పోయిందండి. తండ్రి, తల్లి, దేవుని సన్నిధికి దూరం కావద్దు. దేవుని సన్నిధిని చేతులారో దూరం చేసుకోవద్దు. కేవలం అప్పుడప్పుడు దేవుని సన్నిధిలో ప్రత్యక్షమయ్యేటటువంటి ఒక దిష్టి బొమ్మలా ఉండే ప్రయత్నం చేయొద్దు. దేవుని పట్ల భయము భక్తి కలిగి జీవిస్తే క్రమంగా దేవుని సన్నిధికి రా, క్రమంగా ప్రార్థన చేయి. ప్రతిదినము దేవుని సన్నిధిని కలిగి నీ పనిపాటల్లో ముందుకెళ్ళు. అప్పుడప్పుడు దేవుని సన్నిధిలో తండ్రిగా నువ్వే ప్రత్యక్షమైతే, తల్లిగా నువ్వే ప్రత్యక్షమైతే నీ బిడ్డలు ఎప్పుడు వస్తారు దేవుని సన్నిధికి? తండ్రిగా తల్లిగా నువ్వే నీ బిడ్డలకు మార్గదర్శిగా ఉండకపోతే ఏమవుతుందో తెలుసా? ఏమవుతుందో చెప్తాను రండి. రూతు గ్రంథం 1వ అధ్యాయము. తండ్రి మార్గదర్శిగా ఉండకపోతే, దేవునికి దూరం అయిపోతే, తల్లి దేవునికి దూరం అయిపోతే చివరికి బిడ్డలకు మిగిలేది ఏమిటో చూద్దాం. న్యాయాధిపతులు తరువాత రూతు గ్రంథం కనిపిస్తుంది, రండి చూద్దాం. 1వ అధ్యాయము. న్యాయాధిపతులు పరిపాలన చేస్తున్న రోజులలో, న్యాయాధిపతులు పరిపాలన చేస్తున్న దినముల యందు దేశములో కరువు కలగగా, యూదా బెత్లెహేము నుండి ఒక మనుషుడు తన భార్యను తన 2 కుమారులను వెంటబెట్టుకొని మోయాబు దేశమునకు కాపురమునుటకు వెళ్ళెను. దయచేసి గమనించండి, బెత్లెహేము అనే ప్రాంతానికి కరువు వచ్చింది. బెత్లెహేం అనగా రొట్టెలు సమృద్ధిగా ఉండే గృహము. రొట్టెలు అనగా ఆహారము సమృద్ధిగా ఉండేటటువంటి బెత్లెహేముకు కరువు వచ్చింది. సమృద్ధిగా ఉండవలసినటువంటి బెత్లెహేముకు ఎందుకు కరువు వచ్చింది? ఒకప్పుడు బాగున్నటువంటి బెత్లెహేము ఇప్పుడు ఎందుకని కరువు కాటకాల మధ్య వెళుతుంది? ఒకప్పుడు బాగున్నటువంటి నువ్వు ఈరోజు ఎందుకని కరువు గుండా వెళుతున్నావు? ఆర్థిక సమస్యల గుండా వెళుతున్నావు, కష్టాల గుండా వెళుతున్నావు, కడుపు కూడా నింపుకోలేకపోతున్నావు, కన్న బిడ్డల కట్టుకున్న దాని కడుపు నింపలేకపోతున్నావు. కారణం ఏమిటి? కరువు వచ్చి పడింది. ఎందుకు కరువు వచ్చి పడింది? ఎప్పుడైనా ఆలోచన చేశావా? ఎందుకు నీ జీవితం కష్టాల గుండా వెళుతుంది? ఎప్పుడైనా ఆలోచన చేశావా? ఎందుకని ఆర్థికంగా నువ్వు చితికిపోయావు, అష్ట కష్టాలు పాలైపోతున్నావు? ఎప్పుడైనా ఆలోచన చేశావా? నీ జీవితంలో సాధారణంగా సహజంగా సడన్గా కరువు వచ్చి పడిన అష్ట కష్టాల గుండా నువ్వు వెళుతున్నా, కుటుంబాన్ని పోషించుకోలేకపోతున్నా, ఉద్యోగాన్ని పోగొట్టుకొని వ్యాపారంలో నష్టపోయి ఒకవేళ కష్టాల పాలు అవుతున్నట్లయితే దానికి ప్రధాన కారణం ఏమిటో తెలుసా? న్యాయాధిపతుల గ్రంథము అనగా రూతు గ్రంథం మీరు తెరిచారు కదా, ఒక్క పేజీ పక్కకు తెరవండి, తెలుస్తుంది. న్యాయాధిపతుల గ్రంథము చివరి అధ్యాయము చివరి వచనము చూడండి, అక్కడ ఏం రాయబడి ఉందో. ఆ దినములలో ఇశ్రాయేలీయులకు రాజు లేడు, ప్రతివాడు తన ఇష్టానుసారంగా జీవిస్తున్నాడు. మీకేమర్థమైంది? ఆ రోజు నడిపించే నాయకుడు లేడు, భయభక్తులతో పెంచి పోషించేటటువంటి నాయకుడు లేడు. ప్రతివాడు తన ఇష్టానుసారంగా జీవిస్తున్నాడు. ఎప్పుడైతే న్యాయాధిపతులు పరిపాలిస్తున్నారో అలా వారి పరిపాలనలో ఉన్న ప్రజలు ఇష్టానుసారంగా ప్రతివాడు తన ఇష్టానుసారంగా జీవిస్తున్నప్పుడు కష్టాలు కొని తెచ్చుకున్నాడు, కరువును కొని తెచ్చుకున్నాడు, కడుపు కూడా నింపుకోలేనటువంటి స్థితికి చేరిపోయాడు. అటు కట్టుకున్న దాన్ని కన్న బిడ్డలను కూడా కడుపు నిండా భోజనం పెట్టలేనటువంటి దుస్థితికి చేరిపోయారు ఆ ప్రజలు. అర్థమవుతుందా? ఒక మనిషి దేవుడికి ఇష్టానుసారంగా జీవిస్తే సింహపు పిల్లలైన ఆకలి కొని ఉంటాయేమో కానీ దేవుని యందు భయభక్తులు గలవానికి ఏ కొదువ ఉండదు అని బైబిల్ సెలవిస్తుంది. కానీ ఎప్పుడైతే ఇశ్రాయేలు ప్రజలు దేవుణ్ణి కాదనుకొని ఇష్టానుసారంగా జీవించడానికి అలవాటు పడ్డారో చేతులారా కష్టాలు కొని తెచ్చుకున్నారు. కరువు వచ్చి పడింది.
ఇప్పుడు కరువు వచ్చి పడినప్పుడు అక్కడున్న ఒక కుటుంబం, భర్త పేరు ఎలీమెలెకు, భార్య పేరు నయోమి. ఇప్పుడు భర్త అంటున్నాడు, మిమ్మల్ని పోషిస్తా, విదేశాలకు తీసుకెళ్తా, ఇతర దేశానికి తీసుకెళ్తా, మిమ్మల్ని పోషిస్తా అంటున్నాడు. అసలు కరువు రావడానికి కారణం ఏమిటి? దేవునికి దూరం అయిపోయారు కాబట్టి. ఆర్థిక సమస్యలు రావడానికి కారణం ఏమిటి? దేవుని సన్నిధిని పోగొట్టుకున్నారు కాబట్టి. ఇష్టానుసారంగా జీవించడానికి అలవాటు పడిపోయారు కాబట్టి. ఇష్టానుసారంగా జీవించడానికి అలవాటు పడినటువంటి అందము ఆరోగ్యము కలిగిన సంసోను చేతుల జీవితాన్ని నాశనం చేసుకున్నాడు. ఇష్టానుసారంగా జీవించడానికి అలవాటు పడిన మహా గొప్ప అధికారం కలిగినటువంటి సౌలు చేతుల నాశనాన్ని కొని తెచ్చుకున్నాడు. తన బిడ్డలకు కూడా నాశనాన్ని తీసుకొచ్చాడు. ఒక్క నిమిషం, సంసోను కుమారుడు ఎవరు? సంసోను వంశం ఏమైంది? సంసోను వారసత్వం ఏమైంది తెలుసా మీకు? అడ్రస్ లేదండి. సంసోనుకు వారసులు లేరు. సంసోను వంశము మిగల్లేదు. కారణము తను తీసుకున్న తప్పుడు నిర్ణయము. సంసోని యొక్క వారసత్వం కానీ వారసుడు కానీ సంతానం కానీ లేకుండానే చచ్చిపోయాడండి. సౌలుకున్నటువంటి వారసుల్లో యోనాతాను, మిగతా కుమారులు చచ్చిపోయారండి. ఆ తర్వాత సౌలు వారసులు అడ్రస్ లేకుండా పోయారండి. ఏమర్థం అవుతుంది నీకు? తండ్రిగా తల్లిగా దేవునికి నువ్వు దూరం అయిపోతే నీ వారసులు కూడా దూరం అయిపోతారు, ఆఖరికి నశించిపోతారు.